చడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. సో రెగ్యులర్ గా వీడియోస్ పెడుతున్నాను కాబట్టి నాకు వీడియోకి ఉపయోగం అయ్యేది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. ఇది 286 అలా పడింది అనమాట. అంటే నేను అన్ని కూడా నాకు అండర్ బడ్జెట్ లో ఉన్నట్టే నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మరీ హై రేంజ్ అంటే మన వల్ల కాదు. సో అందుకని అనమాట. సో లాస్ట్ టైం రింగ్ లైట్ పెట్టాను కదా, రింగ్ లైట్ తో పాటు ఇది పెట్టాను అనమాట. బట్ రింగ్ లైట్ నేను రిటర్న్ పెట్టేసి ఇంకోటి ఫుల్ సెట్ ఆర్డర్ చేసుకున్నాను. అది ఇంకా రాలేదన్నమాట. సో అది వచ్చిన తర్వాత ఇలా ఒక గిఫ్ట్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ సో హియర్ ఇట్ ఈస్. అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కదా, ఇట్ ఈస్ సెల్ఫీ స్టిక్. సో సెల్ఫీ స్టిక్ నాకు చాలా అవసరం అనమాట ప్రస్తుతం వీడియోస్ కి వాటికి. సో అందుకని చెప్పి తీసుకున్నాను. సో ఒకసారి చూపిస్తాను మీకు. సో ఈ సెల్ఫీ స్టిక్ ని నేను మల్టిపుల్ పర్పస్ కోసం అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఉంది కదా, ఇది లైట్ అనమాట. సో మనం ఏదైనా సెల్ఫీ వీడియో ఇలా తీసుకున్నప్పుడు లైట్ మన ఫేస్ మీద పడుతుంది. సో దానికి ఉపయోగపడుతుంది. సో అలాగే మనకి స్టాండ్ కూడా ఉంటుంది అనమాట ఇలా. సో ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ గా సెల్ఫీ స్టిక్ కంటే మనం ఇలాగే పెట్టుకోవాలి అన్నట్టు ఉంటుంది, కాదు స్టాండ్ అవసరం లేకుండా ఇలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ 2 క్లిప్స్ ఇచ్చారు కదా, సో వీటిని ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఫోన్ ఇలా పెట్టి సో ఇలా అనమాట. సో ఇలా అంటే మళ్ళీ ఇలా కూడా మనం టర్న్ చేసుకోవచ్చు. సో రొటేటింగ్ కూడా ఉందన్నమాట. అండ్ తర్వాత మనకి ఏదైనా క్లిప్స్ కావాలి అంటే ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు కదా, సో దీన్ని మనం తీయొచ్చు అనమాట. 1 సెకండ్. ఇలా ఇది ఎక్స్టెండ్ కూడా ఉంది. సో ఇలా అనమాట. ఈ బటన్ తో మనం ఫొటోస్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. సో నాకైతే మల్టిపుల్ పర్పస్ గా ఉపయోగపడుతుంది అని చెప్పి తీసుకున్నాను. నాట్ ఓన్లీ సెల్ఫీ స్టిక్ అంటే జస్ట్ ఇలా సెల్ఫీ తీసుకోవడం వరకే కాదు, వీడియో పర్పస్ గా కూడా నాకు ఉపయోగపడుతుంది అని చెప్పి తీసుకున్నాను. సో ఇది అండర్ 186 అంటే ఐ థాట్ ఇట్ వాజ్ రీజనబుల్ అనమాట. సో మీకు ఎవరికైనా ఈ లింక్ కావాలి అంటే నాకు కామెంట్స్ అండి, డైరెక్ట్ గా మీకు లింక్ షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా.